సీనియర్ నటి విజయశాంతి, నందమూరి కళ్యాణరామ్ తల్లి కుమారులుగా నటించిన సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. తాజాగా థియేటర్లోకి వచ్చింది ఈ సినిమా. నూతన దర్శకుడు ప్రదీప్ చిలుకూరి ఈ సినిమాతో డైరెక్టర్గా నిలదొక్కునే ప్రయత్నం చేశారు. ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్పై అశోక్ వర్ధన్, సునీల్ నిర్మించారు. అమ్మ కోసం మనం ఎన్ని త్యాగాలైనా చేయవచ్చు అని చెప్పే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రం ఏ విధంగా ఉంది? ప్రీ రిలీజ్ వేడుక సమయంలో ఎన్టీఆర్ చెప్పినట్టుగా ఈ మూవీ కళ్యాణరామ్ కెరీర్లో ఒక స్పెషల్గా మిగిలిపోతుందా? మరి సినిమా ఏ విధంగా ఆకట్టుకుందో ఒకసారి చూద్దాం రివ్యూగా. స్టోరీ వైజ్ చూస్తే అర్జున్ కళ్యాణరామ్ విశాఖపట్నంలో ఒక గ్యాంగ్స్టర్, మాజీ ఐపీఎస్ అధికారిని వైజయంతి, విజయశాంతి కుమారుడు. విశాఖపట్నంలో అందరినీ శాసించే గ్యాంగ్స్టర్గా చక్రం తిప్పుతూ ఉంటాడు. తల్లిపై ఎంతో ప్రేమ ఉన్న అర్జున్ ఆమెను కలిసేందుకు ఎంతో తహతహలాడతాడు. కానీ ఆమె కలవదు. ఆమె అతనిపై ఒక రకమైన అసహ్యంతో దూరంగా పెడుతుంది. అయితే అసలు ఐపీఎస్ అవ్వాల్సిన అర్జున్ ఎందుకు గ్యాంగ్స్టర్గా మారాడు? ఎందుకు ఒకరు లేక ఒకరు ఉండలేని అర్జున్, వైజయంతి ఇలా దూరమైపోయారు? అసలు అర్జున్ చివరికి తన తల్లిని కలిశాడా? చివరికి ఏమైందనే విషయాలు తెలియాలంటే సినిమాని వెండితెరపై చూడాల్సిందే. ఈ సినిమా స్టోరీ చాలా పాత కథే. ఇప్పటికీ ఈ కాన్సెప్ట్తో ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే ఈ సినిమాకు ప్రధాన బలం విజయశాంతి అనే చెప్పాలి. ఒక శక్తివంతమైన తల్లి పాత్రలో ఆమె చాలా బాగా నటించారు. మనం దాదాపు ఒక 5-6 కాన్సెప్ట్ల చుట్టూ కథలు ఉంటాయనేది చూస్తూ ఉంటాం. అయితే దర్శకులు, నటులు ఎంత బాగా ఆ సినిమాల్లో కథలో లీనమయ్యారు అనే దాని మీదే అది విజయం, ఫ్లాప్ అనేది ఆధారపడి ఉంటుంది. ఈ సినిమా కూడా అలాంటిదే. ఈ సినిమాలో కళ్యాణరామ్, విజయశాంతి ఇద్దరు కూడా 2 పిల్లర్లనే చెప్పాలి. తల్లి ఎంత స్థాయిలో ఉన్నా తన బిడ్డ భవిష్యత్తు చాలా ముఖ్యమని ఇందులో చక్కగా చూపించారు దర్శకుడు. అయితే కొంచెం సెంటిమెంట్ సీన్లు బాగా వర్కౌట్ అయ్యాయి. ఇక విజయశాంతి డైలాగ్స్, కొడుకుపై ప్రేమను చూపించడం ఇవన్నీ చాలా న్యాచురల్గా చూపించారు. సీనియర్ నటి కావడంతో ఆమె సీన్లలో అద్భుతంగా నటించారు. దర్శకుడు కూడా భారీ యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కించడంతో ప్రేక్షకులను మెప్పించారు. దర్శకుడు ప్రదీప్ కథ చెప్పడం బాగుంది. తొలి ప్రయత్నంలో సక్సెస్ అయ్యారని చెప్పాలి. అజ్నీష్ లోక్నాథ్ నేపథ్య సంగీతం కూడా బాగుంది. క్లైమాక్స్లో ఆయన ఇచ్చిన బీజిఎం అయితే వేరే లెవెల్ అనే చెప్పాలి. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు తర్వాత వచ్చే సీన్లకు కళ్యాణరామ్ అభిమానులకు పండుగ. మాస్ ఆడియన్స్కి మాత్రం ఈ కథ బాగా నచ్చుతుంది. కంటెంట్ ఉన్న సినిమానే చెప్పాలి. సినిమా క్లైమాక్స్లో విజయశాంతి, కళ్యాణరామ్ పోటీ పడి నటించారు. డైలాగ్స్ చాలా బాగున్నాయి. కథ ఎండింగ్లో ఎమోషన్స్ బాగా పండించారు. ఆఖరి 22 నిమిషాలు సినిమాకి పెద్ద ఎసెట్ అయింది. కథనం, సంభాషణలు చాలా బాగున్నాయి. దర్శకుడు స్టోరీపై, స్క్రీన్ ప్లేపై చాలా ఎక్సర్సైజ్ చేశారనే చెప్పాలి. ఈ సినిమాలో హీరోగా కళ్యాణరామ్ నట విశ్వరూపాన్ని చూపించారు. యాక్షన్ సీక్వెన్స్లో అయితే కళ్ళు చెదిరేలా పెర్ఫార్మెన్స్ చేశారు. ఇక డైలాగ్ డెలివరీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, అద్భుతం. తర్వాత అంతటి పవర్ఫుల్ పాత్రలో కనిపించారు విజయశాంతి. ఆమె కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన కొన్ని ఫైట్స్ కూడా సూపర్ ఉన్నాయి. ఇక పృథ్వీ, బబ్లు, శ్రీకాంత్ వంటి వారు కూడా తమ పాత్రలకు పూర్తి స్థాయి న్యాయం చేశారు. సో శ్రీకాంత్ మళ్ళీ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు ఆకట్టుకున్నారు. మొత్తానికి ఈ సినిమా అయితే మంచి పాజిటివ్ టాక్తో వెళ్తోంది. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా అయితే మంచి పాజిటివ్ టాక్తో వెళ్తోంది. ఆక్యుపెన్సీ కూడా ఉదయం మధ్యాహ్నానికి సంబంధించి చూస్తే 37% కనిపించింది. ఇక తొలి రోజు ఈ సినిమాకి కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయనే దాని గురించి కూడా అనలిస్టులు తెలియజేస్తూ ఉన్నారు. 5 నుంచి 7 కోట్ల మధ్య తొలి రోజు ఈ సినిమాకి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని అనలిస్టులు అయితే భావిస్తున్నారు.